కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. నిన్న మనం తిరుప్పావై అవతారిక చెప్పుకున్నాం. గ్రంథం ప్రారంభానికి ముందు ఉండే తనయల్ల అర్థం కూడా తెలుసుకున్నాం చిన్నగా. తిరుప్పావై, తిరు అంటే మంగళకరమైనటువంటి, పావై వ్రతము, స్త్రీ వ్రతము అంటాం తెలుగులో, తమిళం కాబట్టి తిరుప్పావై అని అన్నారు. ఈ స్త్రీ వ్రతము అనేది ఒక కారణంగా పెట్టుకొని, భూపిరాట్టే ఈ లోకంలోకి వచ్చిన గోదాదేవి కదా, ఆమె ఈ చేతనులందరికీ అంటే ఈ భూలోకంలో ఉన్న జీవులందరికీ కూడా చాలా సులభంగా పరమాత్మని పొందడం ఎలా అనేది చెప్పాలి అనుకుని ఆ లోకంలో భోగాలన్నీ విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చి అవతరించింది ఆమె. తులసివనంలో శ్రీవిల్లిపుత్తూరులో దొరికింది పెరియాళ్ళవార్లకి. ఆమెను చక్కగా కృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ చెప్తూ పెంచారు అని మనం తెలుసుకున్నాం. ఆమెకి వివాహ వయసు వచ్చింది. పెరియాళ్ళవార్లు అయ్యో ఈమెకు తగిన వరుడెవరు, వివాహ వయసు అంటే 5 సంవత్సరాలండి, తగిన వరుడెవరా అని అనుకుంటూ ఉంటే తండ్రి గారితో నాన్నగారు నేను పరమాత్మను తప్ప ఎవరిని వివాహం చేసుకోను అని చెప్పేసింది. మీరు ఇంకేం ఆలోచించకండి, నా విషయంలో మీరు నిశ్చయంగా ఉండండి. 106 దివ్య దేశాలు ఉన్నాయి ఈ లోకంలో. ఈ 106 దివ్య దేశాల పెరుమాళ్ళని వర్ణించి చెప్పండి, నాకు ఎవరు నచ్చితే వాళ్ళని నేను వివాహం చేసుకుంటాను అని అడిగింది. నిన్న మనం చెప్పుకున్నాం, ఆళ్వార్లు తమ ప్రబంధాలలో ఏ ఏ ఊర్లని, ఏ ఏ క్షేత్రాలను అయితే కీర్తించారో వాటిని దివ్యదేశాలు అంటారు అని. అవి ఈ లోకంలో అంటే నిత్య విభూతి, లీలా విభూతి అని 2 రకాలుగా చెప్తూ ఉంటారు. మొత్తం సృష్టిలో ఉన్నదంతా కూడా విడగొడితే 2 భాగాల కింద చేస్తారు. మధ్యలో విరజా నది అనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదికి అవతలి భాగాన్ని పరమపదము, వైకుంఠము, అపరాజిత, అయోధ్య, నిత్య విభూతి అని పిలుస్తూ ఉంటారు. విరజానదికి యువతల ఉండే భాగాన్ని ఈ లీలా విభూతి అని అంటూ ఉంటారు. లీలా అంటే ఆట అని అర్థం, విభూతి అంటే ఐశ్వర్యం. ఈ లీలా విభూతి కానీ ఆ నిత్య విభూతి కానీ 2 కూడా పరమాత్మకి ఐశ్వర్యాలే, ఆయన సంపదే. ఇదంతా కూడా మనందరం కూడా ఆయన సంపదే. సంపద అంటే డబ్బు రూపంలోనో బంగారం రూపంలోనే ఉంటేనే కాదు, సరైనటువంటి భార్య ఒక సంపద, సరైన మాట వినే పిల్లలుంటే అదొక సంపద, సరైనటువంటి నౌకర్లు చాకర్లు ఉంటే అదొక సంపద. ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండడం సంపద, మంచి స్నేహితులు ఉండడం సంపద, ఇవన్నీ సంపదలే. అలాగే మనందరం కూడా ఆయన సంపదే. నిత్య విభూతిలో ఉండేవారు ఆయన సంపదే, ఈ లీలా విభూతిలో ఉండేవారు ఆయన సంపదే. ఆ లీలా విభూతిలోంచి ఆ నిత్య విభూతిలోంచి ఈ లీలా విభూతిలోకి వచ్చి మరి మన కోసం తాపత్రయపడుతోంది ఈమె. 106 దివ్య దేశాలని, దివ్యక్షేత్రాలని వర్ణించారు 12 మంది ఆళ్వార్లు కలిసి. ఈ 106 దివ్యక్షేత్రాలే మనకి విశిష్టాద్వైతంలో ఉన్న వారందరూ కూడా ఒక్కసారైనా వెళ్ళి సేవించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఆళ్వార్ల తర్వాత అవతరించిన ఆచార్యులు, రామానుజులు, నాదమునులు, ఆళ్వందార్లు, ఇలాంటి ఆచార్యులందరూ కూడా అభిమానించిన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిని అభిమాన స్థలాలు అని అంటూ ఉంటారు. అటు 106 దివ్యదేశాలు ఈ లోకంలో ఉన్నాయి. 107, 108 పాల్కడలి, పరమపదము అవి ఈ భూలోకంలో లేవు కదా. ఈ శరీరంతో మనం సేవించలేనటువంటివి ఆ 2. మొత్తం 108, 2 నిత్య విభూతి లాంటి మనం చేరలేని ప్రదేశంలో ఉన్నాయి. 106 మనం చూడగలిగే విధంగా మనకి ఉన్నాయి. అలాంటి 106 దివ్యక్షేత్రాలని కూడా వర్ణించి చెప్పారు పెరియాళ్ళవార్లు. అండాళ్ళకి రంగనాథుడి యొక్క గుణగణాలు అన్నీ నచ్చినవి. నేను రంగనాథుని వివాహం చేసుకుంటాను అని అనుకుంది. అంటే సరే, పరమాత్మని పొందాలి అంటే కనుక ఆగలేక ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన మొదలైంది. పరమాత్మ ఎలాగైనా అనుగ్రహిస్తాడని తెలుసు, భక్తితో ఆరాధిస్తే చాలు అనుగ్రహిస్తాడని తెలుసు. కానీ ఏదో ఒకటి చేయకుండా మనం ఉండలేం. మన పిల్లవాడి మీద మన ప్రేమ ఉందనుకోండి, వీడికి ఏదో ఒకటి చేసి పెడదాం, ఇన్నాళ్ళకి హాస్టల్ నుంచి వచ్చాడు, లేకపోతే జాబ్ నుంచి వచ్చాడు, ఏదైనా చేసి పెడదాం అని మనకు ఉంటుంది కదా. అలా పరమాత్మని పొందడానికి ఆ త్వర, ఆర్తి ఆగనివ్వలేదు ఆండాళ్ళ తల్లిని. నేను ఏదైనా చేస్తే బాగుంటుంది పరమాత్మ కోసం అని అనుకుంది.
ఆమెకు భాగవతం ఇవన్నీ కూడా చెప్పారు కదా తండ్రి గారి ముందు నుంచి చిన్నప్పటి నుంచిని. అందులో వింటుంది ఆమె. భాగవతంలో గోకులంలో ఉండే గోపి బాలికలందరూ కూడా కలిసి హేమంత ఋతువులో మార్గశిర మాసంలో కాత్యాయని వ్రతం చేశారు. దాంతో శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు పొందారు అని తెలిసిన ఆమె నేను కూడా అలాగే చేస్తాను అని అనుకుంది. కృష్ణ పరమాత్మ ఆ గోప బాలికలు ఉన్నది ద్వాపర యుగంలో. ఇప్పుడు ఆ నందవ్రజము లేదు, ఆ ద్వాపర యుగము కాదు, ఆ గోపి బాలికలు లేరు. మరి ఏం చేయాలి? ఏముంది, మానసికంగా మనం ఎక్కడికైనా ప్రయాణం చేయగలం కదా. ఆ విల్లిపుత్తూరునే రేపల్లెగా భావించింది. తన తోటి చెలికత్తెల్ని ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరినీ గోప బాలికలుగా భావించింది. ఆ ఊర్లో ఉండే వటపత్ర సాయినే కృష్ణ పరమాత్మగా భావించింది. వ్రతం ఆచరించింది. ధనుర్మాసము అంటే గనక సౌరమానం ప్రకారం తమిళియన్స్ అందరూ కూడా సౌరమానాన్ని సన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు క్యాలెండర్. మనము లూనార్ క్యాలెండర్ కదా మంది, వాళ్ళ సోలార్ క్యాలెండర్. అలా చంద్రుని బట్టి మనం తెలుగు రాష్ట్రాల్లో మనం లెక్కేస్తూ ఉంటాము. తమిళనాడులో సౌరమానాన్ని బట్టి పాటిస్తూ ఉంటారు వాళ్ళు నెలలన్నీ కూడా. అలా ఈ ధనురాశిలో ప్రవేశించినప్పుడు సూర్యభగవానుడు ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. అలాంటి ధనుర్మాసంలో చెయ్యాలి అని అనుకుంది ఆమె. ఏం చేసిందట అంటే పొద్దున్నే తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి ఒక రంగనాథుని విగ్రహాన్ని ఉంచుకొని చక్కగా తాను కూడా పరిశుభ్రంగా స్నానం చేసి శుచి అనేటువంటి వస్త్రాలు కట్టుకొని ఊర్ధపుండాలు ధరించి ఆ రంగనాథుని విగ్రహానికి కూడా చక్కగా అలంకారాలన్నీ చేసి షోడశ ఉపచారాలతోటి శాస్త్రోక్తంగా పూజ చేసి మంచి మంచి ఆరగింపులన్నీ చేసి స్వామికి ప్రీతి కలిగించే విధంగా ప్రవర్తించింది. అలాగే తిరుప్పావే రోజుకొక పాసురాన్ని పరమాత్మ దగ్గర విన్నవించింది. ఆమె రాసింది 5 సంవత్సరాల వయసులో ఆమె రాసి విన్నవించింది ద్రావిడ భాషలో. ఆ పాసురాన్ని కర్పూర హారతితో పరమాత్మకి సమర్పిస్తూ పామాలికని పరమాత్మకి ఇచ్చింది. చక్కగా ప్రదక్షిణ నమస్కారాలు చేసి తప్పుల్ని మన్నించమని ప్రార్థిస్తూ పరమాత్మని ఆయన ప్రీతి పొందడం కోసంగా ప్రయత్నం చేసింది. ఎన్ని మంచి పనులు చేస్తారో, ఏదన్నా ఒక మంచి రోజు వచ్చిందనుకోండి చేస్తూ ఉంటాం కదా, ఈరోజు అన్నదానం చేద్దాం, ఈ రోజులైతే కోవిల్లో పెరుమాళకి భోగం చేద్దాం, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. అలాగే ఆమె కూడా తనకి తోచినన్ని మంచి పనులు చేస్తూ తాను మాత్రం పరమాత్మకి నివేదించిన కట్టు పొంగలి అంటామే పులగమని దాన్నొక్కదాన్నే రోజుకొక్కసారే తింటూ నెల్లాళ్ళు ఇలా వ్రతం చేసింది. అలా చెప్పిన 30 పాసురాలే తిరుప్పావే దివ్య ప్రబంధంగా మనం ఇప్పటి వరకు ఆచరిస్తూ వస్తున్నాం. మన పెద్దలు ఆచరించారు, మనం కూడా దీన్నే ఆచరిస్తూ వస్తున్నాం. ఈ నెల రోజులు ఇలా చేసింది కాబట్టి పరమాత్మ చాలా ప్రీతి చెందాడు. చేసింది కాబట్టి కాదు, మామూలుగానే గోదాదేవి అంటేనే విరాట్టి యొక్క అంశతో వచ్చింది, అంటే అమ్మవారి యొక్క అంశతో వచ్చింది. అంతేకాకుండా తనకి నచ్చిన విధంగా, అంటే శాస్త్రంలో చెప్పిన విధంగా నడుచుకున్నప్పుడు పరమాత్మకి ఇష్టమే అవుతాం కదా, అలా ఉన్నది. దీనికి ఒక చిన్న కథ కల్పిస్తారు ముందు పెద్దలు. డైరెక్టర్ సినిమాలో ఏదైనా ఒక పాయింట్ చెప్పాలనుకోండి, ముందు వెనక కొంత కథ జోడించి ఆ పాయింట్ చెప్పాలనుకునే పాయింట్ని చెప్తారు. అలాగే ఇక్కడ ఏం చెప్తారు మన పెద్దలు అంటే కనుక, ఆ గోప బాలికలందరూ కూడా, ఇంకా మనం రేపల్లోనే ఉన్నాం, ఇప్పుడు విల్లిపుత్తూరులో లేము. ఈ 30 రోజులు మనం రేపల్లిలోనే ఉంటాం. గొప్ప బాలికలందరూ కూడా కృష్ణ పరమాత్మ వెనకాలే వెళ్ళిపోతున్నారు. ఒక వయసు వచ్చాక అలా తిరగకూడదు అని చెప్పి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు మీరందరూ అని పెద్దవాళ్ళందరూ కూడా పిల్లల్ని ఆపేశారట. వీళ్ళేమో కృష్ణుని చూడకుండా ఉండలేరు, వాళ్ళేమో కృష్ణుని దగ్గరికి పంపించట్లేదు. కృష్ణుడు ఏం చేశాట, ఒక చిన్న డ్రామా ఆడాడంట. ఆ ఊర్లో వర్షం పడకుండా చేశాట రేపల్లిలో. అయ్యో, రేపల్లిలో వర్షాలు కావాలంటే కన్నె పిల్లలతోటి వ్రతం చెయ్యాలి అని చెప్పాడు అందరికీ. పాపం ఆ వ్రతం ఎలా చేయాలో వీళ్ళకేం తెలియదు, వృద్ధులకి ఏమీ తెలియదు. కృష్ణ కృష్ణ ప్లీజ్ ప్లీజ్ నువ్వే చేయించువా, ఈ పిల్లలతోటి ఆ వ్రతం ఏదో చేయించువా, వర్షాలు లేకపోతే గడ్డి గాథ ఉండదు, గడ్డి గాథ ఉండకపోతే ఆవులకి మేత ఉండదు కదా, మేత లేకపోతే పాలు రావు, మనకు అదే ఆధారం కదా, మరి గోసంపదే కదా మనకి ఆధారము అని పాపం మళ్ళీ వాళ్ళ చేతే బతిమాలించుకునేలా చేసుకున్నాడు.
ఓకే సరే చేయిస్తాను అని పిల్లలందరినీ పిలిచి రేపొద్దున్నే రెండర్రా మనం వ్రతం చేద్దాము అని చెప్పి కృష్ణ పరమాత్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. పిల్లలందరూ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వీళ్ళెవరికి నిద్ర పట్టట్లేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్దామా, ఇదే వీళ్ళ ఆర్తి అంతా కూడా. ఇలా పడుకున్నారు కానీ నిద్ర పట్టట్లేదు. ఈ వ్రతం చేయడానికి సిద్ధపడినప్పుడు ఎటువంటి రోజులు వచ్చినాయి, అసలు వీళ్ళు వ్రతం అంటే ఏం చెయ్యాలని అనుకుంటున్నారు, కృష్ణ పరమాత్మ యొక్క గుణగణాలు, ఆయన రూపము, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా గోదాదేవి మొదటి పాసురంలో మనకి చెప్తోంది. పాసురాన్ని నేను చాలా నెమ్మదిగా అనుసంధానం చేస్తాను, అవకాశం ఉంటే మీరు కూడా చేసుకోవచ్చు. మార్గழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமாயப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளஞ்சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ పడిందేలోర్ ఎంపావాయ్. ఏల్ ఓర్ ఎంపావాయ్, ఒక అద్వితీయమైనటువంటి గొప్ప వ్రతము మాది అని చెప్పి ప్రతిదానికి మొకటంలా వస్తూ ఉంటుంది. ఈ పదం ఒక పాసురం తప్ప. ఇలాంటి వ్రతాన్ని మేము చేస్తున్నాము. ఎలాంటి వ్రతము? పారోర్ పొగట, లోకమంతా కీర్తించేలా ఉంటుంది మా వ్రత విధానము. అబ్బో పిల్లలండి, కన్నె పిల్లలు ఇలాంటి వ్రతం చేశారండి, చక్కగా వర్షాలు కురిసాయండి, పాడి పంట సమృద్ధిగా వచ్చిందండి అనిపించేంతగా ఉంటుంది మా వ్రతము అని గోదాదేవిని ముందుంచుకొని మనం బయలుదేరుతున్నాం కదా ఈ వ్రతం చేయడానికి. ఆమె ఆచార్య స్థానంలో మనకి ఉంది. ఒక గురువుగారిలాగా ఆవిడ దగ్గరుండి మన చేత ఈ వ్రతాన్ని చేయిస్తోంది. వ్రతము అంటే మనం చేసేది ఏం ఉండదండి. ఇందాక గోదాదేవి ఏం చేసిందో అదే చేస్తాం మనం. కానీ ఆ భావన ముఖ్యం. మనం పరమాత్మకి చాలా సన్నిహితంగా ఉన్నాము. పరమాత్మని ఈ రోజు కంటే కూడా విశేషంగా ఆరాధన చేసుకుంటాం మనము. ఆండాళ్ళ తల్లిని కూడా విశేషంగా ఆరాధన చేస్తాము. ఆరగింపులన్నీ విశేషంగా ఉంటాయి. ఇంట్లోనే మనం అనుభవించడం కాకుండా ఏదైనా ఒక గోష్ఠి కానీ, ఏదైనా ఒక మందిరం కానీ, ఏదైనా ఒక ఆలయం కానీ ఉంటే అక్కడికి వెళ్ళి అందరితో కలిసి మనం ఆరాధన చేసుకుంటాం, అనుభవిస్తాము. అలాగే ప్రతిరోజు ఆ పాసుర భావాన్ని ఇంట్లో మనం ఏ కోసం ఉంటే ఆ కోసంలో చూసి అనుసంధానం చేసుకుంటాం. మనం ఆ అర్థం తెలిస్తే మనం ఆచరణ వీలవుతుంది. కాబట్టి ఉత్తినే వినేసి వదిలేయడానికి కాదు కదా వ్రతం అనేది. ఏ పుస్తకమైనా, ఏ కోసమైనా, ఏ పాసురమైనా, ఏది నేర్చుకున్నా అది మనం ఇంప్లిమెంట్ చేసామా లేదా మన లైఫ్లో తెలియాలి. లేకపోతే ప్రతి సంవత్సరం ఎందుకండి చేసుకోవడం, లాస్ట్ ఇయర్ చేసుకున్నాం, అంతకుముందే చేసుకున్నాం, మళ్ళీ ఏడాది చేసుకోబోతాం, ఆ తర్వాత ఏడాది చేసుకోబోతాం. మనలో కొంచెం కూడా మార్పు రానప్పుడు ఎన్ని వ్రతాలు చేసినా ఉపయోగం లేదు కదా అంటారు పెద్దలు. అందువలన ప్రతి సంవత్సరం మనం చేసేటప్పుడు మనలో ఎంత మార్పు మనం తెచ్చుకోగలిగాము అనేది మనం బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని పెద్దలు ప్రతి సంవత్సరం ఇది చెయ్యండి. ఈ నెల రోజులు ఏంటి మనకి ప్రాక్టికల్స్ మాట. నెమ్మదిగా దగ్గరుండి ఆవిడ మనకి ఇలా చెయ్యండి, ఇలా ఉండండి అని చెప్తోంది. ఎప్పుడైతే ఈ నెల రోజులు మనం ప్రాక్టీస్ చేసామో మిగతా 11 నెలలు కూడా ఇలాగే జీవించండి అని మనకి అలవాటు చేస్తోంది గోదాదేవి. ఈరోజు పాసురంలో మొట్టమొదటి పాసురంలో చెప్తోంది మార్గழி తింగళ్. అబ్బా, రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలి అని అనుకున్నాడు దశరథుడు. వెంటనే చైత్రమాసం వచ్చేసింది. చైత్రమాసం వచ్చేయలేదు అలా అంటాడు వాల్మీకి మహర్షి. ఇలా అనుకున్నాడో లేదో అలా చైత్రం వచ్చేసింది అంట. అలాగే వీళ్ళు చేద్దాం అనుకున్నారో లేదో మార్గశిరం వచ్చేసిందట. మార్గశిరం అంటే మార్గశీర్ష మాసాన మార్గశీర్షోహం అని కదా కృష్ణ పరమాత్మ చెప్పాడు. అలాంటి మార్గశిర మాసం వచ్చింది, మంచి మాసం వచ్చింది. తింగళ్ మొదటి నిరైంద నన్నాళాల్. ఆహా, ఎంత మంచి రోజులండి నన్నాళాళ్. మంచి రోజులు. ఎంత మంచివి అంటే పౌర్ణమి, చంద్రుడు చక్కగా నిండుగా ఉండే పౌర్ణమి రోజులు వచ్చినాయండి. ఇలాంటి రోజులు కదా మనం
శుభశకునాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు మంచి సమయం, మంచి కాలం కలిసి వచ్చిందనుకోండి, అమ్మయ్య పర్వాలేదు మన పని సఫలం అవుతుంది అని మనకు ఒక నమ్మకం ఎలా ఉంటుందో అలా ఆండాళ్ళ తల్లి కూడా చెప్తోంది. చక్కగా మనం నోవు నోద్దామని అనుకున్నామా, అంతే ఎంత మంచి రోజులు వచ్చినాయి మనకి ఈరోజు. అంతేకాకుండా కృష్ణ పరమాత్మే మన దగ్గరుండి మన చేత వ్రతం చేయించబోతున్నాడు. ఇంతకంటే మించిన ఆనందము, ఇంతకంటే మించిన మంచి రోజు మళ్ళీ ఉంటుందా అని ఆనందపడుతోంది గోదాదేవి. నీరాడపోదువీర్, నీరాటం అంటే స్నానం చేయడం. మీకు స్నానం చేయాలని కోరికగా ఉందా అని అడుగుతోంది గోదాదేవి. పోదుమినో, రండి రండి రండి, స్నానం చేయాలని కోరుకుంటే చాలు, మీరందరూ నాతో రండి అని పిలుస్తోంది. నేరిజయీర్, మంచి మంచి ఆభరణాలు ధరించారా మీరందరూ కూడా అంటే తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని పిలుస్తోంది. ఆ ఫ్రెండ్స్ ఎవరు, మనమే అందరం కూడాను, మనల్నే భావించుకుంటూ చెప్తోంది. అలాంటి నేరిజయీర్, మంచి మంచి ఆభరణాలు ధరించి ఉన్నారు మీరందరూ. అలాంటి ఓ చిన్నపిల్లలారా, సీర్మల్గుమాయప్పాడి, ఈ ఆయప్పాడి అంటే రేపల్లె. రేపల్లె ఎలా ఉందండి, సీర్మల్గుం, ప్రతినిత్యము కూడా సంపద పెరిగిపోతూ ఉండేటువంటి, రోజురోజుకి సంపద పెరుగుతూ ఉండే రేపల్లో ఉండే సెల్వచ్చిరుమీర్గాళ్, వయసులో చిన్న పిల్లలు కానీ పరమాత్మకి ఎంతో ఇష్టమైన పని చేయడంలో ముందుంటారు మీరు. అలాంటి కైంకర్యం అనే సంపద కలిగినటువంటి ఓ చిన్నపిల్లలారా అని మనందరినీ పిలిచి, కూర్వేల్ కొడొందొழிలన్, కూర్వేల్ చాలా పదునైనటువంటి వేలాయుధాన్ని పట్టుకుని తిరుగుతున్నట్ట నందగోపుడు ఎప్పుడు కూడా. నందగోపన్, కొడుందుడులను అంటే క్రూరమైనటువంటి పనులు చేస్తున్నట్ట ఈ మధ్య నందగోపుడు పదునైన వేలాయుధాన్ని పట్టుకొని క్రూరమైన పనులు చేస్తున్నాడు. అలాంటి నందగోపుని యొక్క కుమరన్, కుమారుడైనటువంటి వాడు. ఏరాందకణ్ణి యశోదై, యశోదా పిరాటి ఉంది. ఆ యశోద ఎలా ఉందట, విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి ఆమె యొక్క ఇళంసింగం, బాలసింహం వంటి వాడట. తండ్రి దగ్గర ఎంత విధేయంగా ఉంటాడో కుమరన్ అంటే, అంతే అల్లరి చేస్తాడు సింహపిల్లలాగా మన యశోద దగ్గర. కార్మేని, ఎలా ఉన్నాడండి కృష్ణ పరమాత్మ, కార్మేని నల్లనటువంటి రూపంతో ఉన్నాడు శరీరము. సెంగణ్, ఎర్రనైనటువంటి నేత్రాలు. కదిర్మదియంబోల్ ముగత్తాన్, రెండు కళ్ళు ఎలా ఉన్నాయట, ఒకటి సూర్యుడిలా ఉందట ప్రకాశిస్తోంది వేడి తీవ్రంగా, ఒకటి చల్లగా చంద్రుడిలాగా వెన్నెల కురిపిస్తోంది. అలాంటి నేత్రాలు కలిగిన ముఖంతో నారాయణనే, ఆ కృష్ణ పరమాత్మే మూలంలో నారాయణుడే కదా, నారాయణ దగ్గర నుంచే వచ్చిన అవతారాలు ఇవన్నీని. ఆ నారాయణుడే నమక్కే, మన కోసమే మనందరికీ పరై తరువాన్ ఇస్తాడు, పరై ఇస్తాడు. పరై అంటే ఏం కావాలో వీళ్ళు తర్వాత నెమ్మదిగా రివీల్ చేస్తారు, అసలైన విషయం చెప్పరు. పరై అంటే మాకు ఒక వాయిద్యం కావాలి, పెద్ద శబ్దం చేస్తూ ఉండే వాయిద్యానికి పరై అని పేరు. మాకు ఆ వాయిద్యం కోసమే నీ దగ్గరికి వచ్చామయ్యా అని అంటారు. ఎందుకంటే మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, పక్కన గోప వృద్ధులందరూ కూడా ఉన్నారు కదా ఆ ఊరిలో, వాళ్ళందరికీ మళ్ళీ ఈ విషయాలన్నీ తెలియకూడదు కదా, అందుకని పరై పరై అని అంటూ ఉంటారు చివరి వరకు కూడా. పరై అంటే పురుషార్థం అని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు చెప్పే అర్థం ప్రస్తుతానికి మాకు వాయిద్య విశేషం ఒకటి, ఇన్స్ట్రుమెంట్ ఒకటి కావాలి అని అడుగుతున్నారు. పారోర్పు గజ పడిందు ఏలోరెంపవాయ్, ఈ లోకంలో వారందరూ కూడా అబ్బా ఎంత చక్కగా చేశారండి వీళ్ళు వ్రతాన్ని అనిపించేలాగా నువ్వు మా చేత వ్రతం చేయించాలి, అలా ఉండాలి మా వ్రతము అని అడుగుతున్నారు. ఆండాళ్ మనందరితో కలిసి కృష్ణ పరమాత్మని కీర్తిస్తోంది. కృష్ణుడన్నా నారాయణుడన్నా ఒకరే. నారాయణుడే మూలపురుషుడు, నారాయణుడే. ఆయనే పాలకడిలో కూడా వాసుదేవుడిగా, వ్యూహ వాసుదేవుడిగా పడుకొని ఉంటాడు. అక్కడి నుంచే రకరకాల అవతారాలు ధరించి ఈ భూలోకంలోకి వస్తూ ఉంటాడు. అవసరాన్ని బట్టి తనని ఆశ్రయించిన వారు ఎప్పుడు కోరితే అప్పుడు వారి కోసం అనేక అవతారాలు, అవతారం అంటే దిగి రావడం అంతే, అవతరించుట అంటే దిగి వచ్చుట. అలా దిగి వస్తాడు. ఆ సత్యలోకంలో ఉండే పాల్కడల నుంచి ఈ భూలోకంలోకి వచ్చి రకరకాల అవతారాలు ధరిస్తూ ఉంటాడు. కొన్ని అవతారాలు కాసేపే ఉంటాయి, కొన్ని అవతారాలు కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని అవతారాలు సుదీర్ఘంగా ఉంటాయి. ఆ అవసరాన్ని బట్టి వచ్చాడు కాబట్టి ఆ టైం పీరియడ్ కూడా దాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ
వ్రతము వ్రతము అంటున్నారు, స్నానం స్నానం అంటున్నారు, పరై పరై అంటున్నారు. వ్రతం అంటే చెప్పుకున్నాం, ఏమీ కాదు, పరమాత్మని సంతోషింప చెయ్యడమే, ఆయన కైంకర్యం చేసుకోవడమే అనేది. పరై అంటే వాయిద్య విశేషం, ఒక ఇన్స్ట్రుమెంట్ అని చెప్పారు. మరి స్నానం అంటే ఏంటండి? అందులో నేరిరయ్యీర్ అంటోంది, ఆభరణాలు ధరించిన వారలారా అంటోంది. ఎవరైనా స్నానానికి వెళ్తుంటే రకరకాల ఆభరణాలు పెట్టుకుని వెళ్తారా? తీసేసి వెళ్తాం మన స్నానానికి వెళ్ళేటప్పుడు. కానీ ఇక్కడ గోదాదేవి ఏమంటోంది అంటే, స్నానం చేద్దాం రండి అంటోంది. ఎందులో స్నానం చేస్తుంది ఈవిడ? యమునా నదికి వెళ్ళి స్నానం చెయ్యొచ్చు, లేదా తామ్రపర్ణి నది, విల్లిపుత్తూరు దగ్గర ఉండే నది, నాకు గుర్తు రావట్లేదండి, ముక్కుళం అనేది తామ్రపర్ణి దగ్గరే ఉంటుంది, విల్లిపుత్తూరు దగ్గర ఉంటుంది. ఆ ముక్కుళంలో స్నానానికో రమ్మని పిలవట్లా. స్నానం అంటే భగవద్గుణాలలో మనం స్నానం చేద్దాం రండి, ఆ గుణాలని అనుసంధానం చేసుకుంటూ వాటిలో మనం మునుగుదాం రండి. పరమాత్మకి ఆయన గుణాలని కీర్తిస్తే ఆనందమే కదా కలుగుతుంది. స్తుతి అంటే కీర్తించడమే కదా, పొగడడం. ఆ స్తోత్రాలు అంటే ఆయన్ని పొగుడుతూ చేసినటువంటి రచనలకే స్తోత్రాలు అని పేరు. అలాంటి గుణాలని తలుచుకుంటూ, పరమాత్మకి ఎన్నో మంచి మంచి గుణాలు ఉన్నాయి, వాటన్నిటినీ తలుచుకుంటూ మనం ఆ గుణాలలో స్నానం చేద్దాం. అంటే ఆ గుణాలని అనుభవిద్దాం మనం అందరం కూడా. మీరందరూ కూడా ఎవరికైతే కోరిక ఉందో అందరూ రండి. ఇంకా అంతకంటే వేరే ఏమీ అధికారం లేదు. మీకు ఇది ఉందా, అది ఉందా, మంచి కులంలో పుట్టారా, మీకు డబ్బు ఉందా, లేకపోతే చిన్నపిల్లలైతే రాకూడదు, పెద్దవాళ్లే రావాలి, ఇలాంటి నియమాలు ఏమీ లేవు. ఏమీ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఏం కావాలి? మీకు స్నానం చెయ్యాలని కోరిక ఉంటే చాలు, అందరూ రండి, చక్కగా భగవద్గుణాలలో మునుగుదాము అని పిలుస్తోంది. చిన్న చిన్న పిల్లలండి అంటోంది. చిన్నపిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారు? ఇతరులకి రక్షణలో పరతంత్రులై ఉంటారు. అంటే వాళ్ళ రక్షణ వాళ్ళు చేసుకోలేరు, తల్లి తండ్రి యొక్క రక్షణలో వాళ్ళు ఉంటారు. ఆ పేరెంట్సే వీళ్ళ గురించి అన్ని జాగ్రత్తలని తీసుకుంటూ ఉంటారు కదా. అలాంటి స్థితిలో ఉన్నవారులారా అంటోంది. అంటే మనందరం ఇక్కడ చిన్నపిల్లలం, పరమాత్మ యొక్క రక్షణలో ఉన్నాం. మనకి ఏది మంచో మనకి తెలియదు. అందుకని స్వామి, మాకు ఏది మంచో తెలియదు కానీ నీకు తెలుసు. మా ప్లాన్ అయితే వర్కౌట్ అవ్వదు, నువ్వైతే ప్లాన్ ఎప్పుడో చేసేసే ఉంటావు కదా మా గురించి. అందుకని నీ ప్లాన్నే ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉండు. మనం ఏదైనా అనుకుంటాము, ఒక్కోసారి జరుగుతుంది, ఓకే అంటే అది పరమాత్మ ప్లాన్లో ఉన్నదే మనం అనుకున్నాం అన్నమాట. ఒక్కోసారి జరగదు, అప్పుడు పరమాత్మ ప్లానే వర్కౌట్ అవుతుంది. అందుకని మా రక్షణ మేము చేసుకోలేము, మాకు మంచి ఏదో కూడా మాకు చెడేదో కూడా మాకు తెలీదు. అందుకని నీ లొంగుబాటులో, నీ యొక్క ఏలికలో మేము ఉన్నాము, మా రక్షణ నీదే సుమా అని చెప్పి గోదాదేవి కృష్ణ పరమాత్మ దగ్గర విన్నవిస్తోంది. స్నానానికి కోరిక ఉంటే చాలు, అందరూ రండి 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 అని అంటోంది. నేరిరయ్యీర్ అన్నది విలక్షణమైన ఆభరణాలండి. ఏంటా విలక్షణమైన ఆభరణాలు అంటే, పరమాత్మని చూడగానే మన మనసు ఆనందంతో డ్యాన్స్ చెయ్యాలట, రెండు చేతులు ఒక దగ్గరికి వచ్చేసి నమస్కారం చెయ్యాలట. మనం ఇండియాలో నార్త్ ఇండియా వైపు వెళ్ళామనుకోండి, వాళ్ళు చూడండి కృష్ణ పరమాత్మను చూసినంతసేపు చక్కగా బాడీ అసలు ఆగుతుందా? సౌత్లో అంత కనిపించదు పారవస్యం, కానీ నార్త్కు వెళ్ళేసరికి ఆ భజనలు వింటున్నా మనకి వచ్చినా ఇక్కడ సౌత్లో మనం కంట్రోల్ చేసేసుకుంటాం, ఎవరేమనుకుంటారో అని చెప్పి కంట్రోల్ చేసేసుకుంటాం. కానీ నార్త్లో అలా చేసుకోరు, చక్కగా హాయిగా సిగ్గు లేకుండా, అంటే పరమాత్మ ముందు సిగ్గు అనేది విడిచిపెట్టి వాళ్ళు ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు, రిథమిక్గా మూవ్ అవుతూ ఉంటారు, వాళ్ళు కీర్తనలు నోరారా కీర్తనలు పాడుతూ ఉంటారు. అలాంటి స్థితి మనకి రావాలి. పరమాత్మని తలుచుకోగానే విశ్వం విష్ణుర్వషట్కారో అనగానే ఒళ్ళు జల్లు మనిపించాలట, ఒళ్ళు గగుర్పాటు చెందాలట. పరమాత్మని చూడగానే కళ్ళ నీళ్లు పొంగి ప్రవహించాలట, ఆనందాశ్రువులు, బాధ కాదండోయ్, ఆనందాశ్రువులతో ఉండాలట. వెంటనే ఆ శిరస్సు ఆగుతుందా? సాష్టాంగం పడి నమస్కారం చెయ్యాలి అనిపిస్తుంది మనకి. ఒక ఆచార్యులను చూసినా, మన ఆచార్యులను చూసినా అలాగే అనిపించాలి, పరమాత్మని చూసినా అలాగే అనిపించాలి. అలాంటి ఆభరణాలు ధరించాలరా. పైపైకి చెప్పే కావ్యం కాదండి ఇది. పైపై అర్థం కంటే కూడా లోపల అర్థమే చాలా వైభవంగా ఉంటుంది. తిరుప్పావై ఎప్పుడు కూడా, తిరుప్పావై ఏం ఒక అర్థాన్ని చెప్పదు. తమిళంలో పదాలు అంటే అక్షరాలు చాలా తక్కువ, అందువల్ల పదాలు కూడా తక్కువగా ఉంటాయి. ఒకే పదానికి నానా అర్థాలు ఎక్కువగా ఉంటాయి.
ఒక పదానికే రకరకాల అర్థాలు చెప్పుకోవడానికి వీలుగా ఉంటాయి ఆ పదాలు. అందువలన భారతం కావాలంటే తిరుప్పావిలో మనకు దొరుకుతుంది. తిరుప్పావిలో భారతమే చెప్పారండి అని మనం చెప్పుకోగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళైతే చెప్పేస్తారు. అది కాదండి తిరుప్పావి అంతా రామాయణమేనండి, ఓకే, అది కూడా సాధ్యం అవుతుంది. అలా కాదండి 3 మంత్రాలు ఉన్నాయి కదా, ఆ మంత్రార్థాలే ఇందులో చెప్పారండి, అది కూడా మనం ఇందులో వెతుక్కోవచ్చు కావాలంటే. అది కాదండి దివ్య ప్రబంధమే చెప్పారండి ఇందులో, అది కూడా దొరుకుతుంది. అది కాదు వేదాంతాలు చెప్పారండి, అది కూడా ఇందులో ఉందండి. తిరుప్పావైలో ఎలా కావాలంటే అలా మనం అర్థాలు చెప్పుకుని సమన్వయం చేసుకోవడానికి వీలుగా ఉంటాయి పదాలన్నీ కూడా. అలాంటి పై అర్థాల కంటే కూడా లోపల పరమాత్మ విషయంగా కానీ ఆచార్యుల విషయంగా కానీ చెప్పే అర్థాలు చాలా అందంగా చాలా చక్కగా ఉపనిషత్ సారం అంతా ఉంటుంది ఈ దివ్య ప్రబంధం తిరుప్పావేలో. అలాంటి గోకులంలో ఉన్నాడు కృష్ణుడు. గోకులం ఎటువంటిది? కృష్ణ పరమాత్మని విపరీతంగా ప్రేమించేవారు వాళ్ళందరూ కూడాను. అందరికీ తెలిసిందే కదా, కృష్ణ పరమాత్మ కథలన్నీ అందరికీ తెలిసినవే. వాళ్ళకి పూర్తిగా తెలివితేటలు లేనటువంటి వారు వాళ్ళు కృష్ణ పరమాత్మ ఏం చెప్తే అదే వాళ్ళకి అంతే రూలు, ఇంకేం ఉండదు. కృష్ణ పరమాత్మ అవతరించిన కాడి నుంచి గోవర్ధన పర్వతానికి అప్పటి వరకు పెట్టేవారు కాదు, ఇంద్రుడికే నైవేద్యాలన్నీ పెట్టేవారు ఆ గోకులంలో ఉన్న వాళ్ళందరూ కూడా. నందుడు కూడా దానికే ఏర్పాట్లు చేయిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ వచ్చాడు, ఆ నందుడి యొక్క గర్భాన్ని అణచాలి అనుకున్నాడు. అయ్యో నాన్నగారు అలా కాదండి, గోవర్ధన పర్వతానికి పెడదామండి, ఆరగింపులన్నీ మనకి పచ్చికిస్తోంది, రకరకాల చెట్లు ఫలాలు అన్నీ ఇస్తోందంతా గోవర్ధన పర్వతమే కదా అన్నాడు. ఓకే కృష్ణుడు చెప్పాడు, ఓకే అన్నారు అందరూ కూడా. గోవర్ధన పర్వతానికే పూజ చేసేసారు, పెట్టేశారు. అక్కడ ఇంద్రుడు గర్వభంగం అయింది. అంటే వాళ్ళకి కృష్ణ పరమాత్మ ఎంత చెప్తే అంతే, ఇంకేమి తెలియదు వాళ్ళకి. ఇది రైటా, ఇది రాంగా, మేము ఎన్నాళ్ళు ఇలా చేస్తూ వచ్చాం, ఈరోజు నువ్వు ఇలా చెప్తావేంటి? నో క్వశ్చన్స్ ఎట్ ఆల్. పరమాత్మ దగ్గర మనం అలా సరెండర్ అయ్యి ఉండాలి. ఒక ఆచార్యుల దగ్గర మనం అలా సరెండర్ అయ్యి ఉండాలి. స్వామి చెప్పారు, మేము చేసాము, అంతే, ఇంకొక నో క్వశ్చన్, అంతే. అదే మతం అంటారు. మతం అంటే విశ్వాసం, నమ్మకం, అంతే. మనం క్వశ్చన్ చేస్తూ వచ్చామనుకోండి, దాన్ని ఫిలాసఫీ, తత్వశాస్త్రం అంటూ ఉంటారు. ఇదెందుకు చేయాలి, అదెందుకు చేయకూడదు, ఇది చేస్తే దీనివల్ల నష్టం ఏంటి, ఇది చేస్తే మంచి ఏంటి? ఇప్పుడు పిల్లలందరూ అలా అడుగుతూ ఉంటారు కదా. అలా లేదు కదా. మన చిన్నప్పుడు నానమ్మ ఇలా చెప్పింది, ఓకే ఇలా చేయడమే, అమ్మ ఇలా చేయమంది, ఇలా చేయడమే, అదే మనకి అప్పుడు తెలిసింది. అంటే అది కానీ ఉండాలి, క్వశ్చనింగ్ కూడా ఉండాలి, దానికి ఆన్సర్స్ తెలుసుకుని చేస్తే మనం అది ఇంకా చక్కగా హృదయంలో నాటుకుంటుంది. అలా కృష్ణ పరమాత్మ మీదే పూర్తి విశ్వాసాన్ని ఉంచినటువంటి గొప్ప భక్తులు మన గోప బాలికలు, గోప బాలురు అందరూ కూడాను. అలాంటి సంపద కలిగినటువంటి ఊరు. పరమాత్మే వచ్చి పైనుంచి ఇక్కడికి వచ్చి అవతరిస్తే సంపద ఉండదా అండి ఆ ఊర్లో? అప్పటి వరకు 4 లీటర్లు ఇచ్చే ఆవు కూడా 40 లీటర్లు ఇచ్చేదట. అంతలా పెరిగిపోయింది అక్కడ సంపద అంతా కూడాను. అలాంటి సంపద కలిగిన ఊర్లో నందగోపుడు ఆ గోకులానికి రాజు. కూర్వేల్ కొడుందొజిలన్ నందగోపన్. అప్పటి వరకు మామూలుగానే పాపం చాలా సాధు స్వభావం కలిగిన వాడే నందుడు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ అవతరించాడో అప్పుడే అన్నీ కూడా రాక్షసులందరూ రావడం మొదలుపెట్టారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పుట్టినప్పటి నుంచి అందరూ రాక్షసులే. అందుకని కృష్ణ పరమాత్మకి ఏం అనర్థం జరుగుతుందో, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని చిన్న చీమ పాకినా కూడా చేత్తో తీయడం కాదట, ఆ బల్లెంతో పొడిచి చంపేవాడట. అంత పదునైన బల్లాన్ని పట్టుకొని తిరుగుతున్నట్ట. కృష్ణ పరమాత్మ మీద ఉండే ప్రేమ, అంత ప్రేమ ఆ నందుడికి. అలాగే నందగోపన్ కుమరన్, అలాంటి నందగోపుడి యొక్క బిడ్డడైనటువంటి వాడా ఓ కృష్ణయ్య. ఏరారందకణ్ణి యశోద ఇళంసింగం. కృష్ణ పరమాత్మని చూసి ఆ యశోదమ్మ నేత్రాలు ఎలా అయిపోయినాయట అంటే మంచి విశాలంగా పెద్దగా విప్పార్చుకున్నట్లు అయిపోయినాయట. అలాంటి ప్రేమ కలిగిన యశోద యొక్క బిడ్డడు అయినటువంటి వాడు నువ్వు కదా అని చెప్పి కృష్ణ పరమాత్మని కీర్తిస్తోంది. నల్లని దేహం అందరికీ తెలిసిందే. ఇంద్రనీల మాణిక్యం లాంటి దేహంతో ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది ఆయన దేహము. ఎర్రనైనటువంటి నేత్రాలతోటి సూర్యచంద్రుల వంటి నేత్రాలు. సూర్యచంద్రుల వంటి నేత్రాలంటే సూర్యచంద్రులు పోలిన ముఖం వంటివాడు అని కూడా చెప్తారు. అంటే పరమాత్మ హిరణ్యకశిపుడిని చంపడానికి వచ్చాడు. ఒక కన్నుతో హిరణ్యకశిపుడి వైపు కోపంగా చూస్తున్నాడట, నా భక్తుడిని బాధ పెడతావా అన్నట్లు.
ఇంకొక కన్నుతోటి ప్రహ్లాదుడిని చాలా వాత్సల్యంతో చూస్తున్నట్ట, వీడు నన్ను ఆశ్రయించి ఉన్నటువంటి వాడు అని చెప్పి. అలా ఒకేసారి రెండూ చూపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్వామి ఎవరండి ఆయన? నారాయణనే, నారాయణుడే. ఆ యావకారం చూసారా? నారాయణుడు ఇస్తాడు అని అనట్లా, నారాయణనే, నారాయణుడు మాత్రమే ఇవ్వగలడు మనం కోరుకునేటువంటి ఫలాన్ని. నమక్కే, మనకే ఇస్తాడు. ఎటువంటి వాళ్ళం మనందరం కూడాను? వేరే వేరే ఉపాయాలు మాకు తెలియవయ్యా, వేరే వేరే మార్గాల్లో మేము ప్రయాణం చెయ్యట్లేదు నీ దగ్గరికి రావాలంటే నిన్ను శరణాగతి చేయడం మాత్రమే ఉపాయము అని నమ్మి ఉన్నాం మేము. అలాంటి ప్రపన్నులమై ఉన్నాము మేము. ప్రపత్తి చేసిన వారు ప్రపన్నులు. అలాంటి ప్రపత్తి చేసిన మేము నువ్వే మాకు రక్షకుడివి, నువ్వే మాకు ఉపాయము అని నమ్మి ఉన్నటువంటి మనందరికీ ఏం చేస్తాడు? పరై తరువాన్, మనం అడిగేటువంటి నోములో భాగంగా మనం అడుగుతున్న వాయిద్యాన్ని మనకి ఇస్తాడు. దాంతో లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. గొప్ప వృద్ధులు అందరూ కూడా చక్కగా పొగుడుతారు. అమ్మ, మీరు చక్కగా మంచి వ్రతం చేశారు, మంచి వర్షాలు పడినాయి అని పొగుడుతారు అని చెప్పి, అలాంటి వ్రతం చేద్దాం మనందరం కూడా, రండి 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 అని పిలుస్తోంది మన గోదాదేవి. మరి ఆమె పిలుస్తోంది కదా, మనందరం కూడా ఆవిడ వెనకాలే వెళ్దామా ఈ నెల రోజులను? మనం కూడా రేపల్లలోనే ఉందాము. ఆమెతో పాటు పరమాత్మ యొక్క గుణాలలో మనం కూడా స్నానం చేద్దాం. ఓకేనా? స్వచిష్ట అయాసని గళితం యా బలాకృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.